ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందము శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరం 12వ నెల మరి 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమండి. పిల్లరా, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు 2024 సంవత్సరానికి మరి లోకానికి నవరాత్రిగా రావటానికి ఆయన కన్యక మరియని గర్భాన్ని జన్మించడానికి కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. పాపులు ఎవరంటే అందరూ పాపులే అని రాయబడింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని ఆ లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా మినహీకి లేకుండా అందరూ కూడా పాపంలో ఉన్నటువంటి వారి పాపముని తొలగించడం కొరకు, పాపంలో ఉన్న వారిని తొలగించడం కొరకు యేసు లోకానికి వచ్చి సర్వ మానవుల పాపాల నిమిత్తం ఆయన కలవరసుల్లో ప్రాణం పెట్టాడండి. ఆయన కార్చిన రక్తమే ప్రతి పాపం నుండి విడుదల పొందుతారు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారు పాపం నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి చేరుకుంటారని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా రావచ్చు. అందుకే లేఖనం సెలవిస్తోంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. అంటే ఈ లోకంలో గల విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుతుందంటే అది నిత్యజీవంలోనే ఉంటుంది. నరకంలో వేదన రాయబడింది. నిత్యజీవంలోనే ఆ విశ్రాంతి, నెమ్మది అనేది ఉంటుంది. ఆ విశ్రాంతిని నెమ్మది ఉండటం కొరకే మనకు అందరినీ కూడా ఆయన చేతులు ఎత్తి పిలుస్తూ ఉన్నాడు. మరి ఇంకెవరైతే యేసు ప్రభు దగ్గర రాలేదో రండి. ఇది అనుకూలమైన సమయం కదా. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఆయన మాటలు అనేక చోట్ల సువార్త మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అనేకుల ద్వారా మరి యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు వినిపిస్తున్నప్పుడు మరి ఆలస్యం చేయకండి, ఆయన దగ్గరికి రండి. ఆయన 2వ రాకలో రాబోతూ ఉన్నాడు. మరి ఆయన రాకముందే మరి ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిని తీసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు స్తోత్రాలు ప్రభు. దేవాది దేవుని నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. దేవాది తండ్రి యేసు నీకు వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు రక్షించుకోండి ప్రభు. ఆ భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకుల అధికారులందరూ కూడా మంచి వంతు నంపండి. దేవాతని ఇదిగోనని విదేశం బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, మంచి వంతు నంపండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు, మంచి ఆరోగ్యం నంపండి. రాకపోకలను తోడు సహాయించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం నంపండి. ఇదిగో తన పనికి వెళ్ళే బిడ్డలు మంచి ఆరోగ్యం నంపండి తండ్రి. దేవాతని మా దేశ పాడి పడినంతను మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవాతని వేస్తానికి స్తోత్రాలు. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయించడానికి స్తోత్రాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవాతని ప్రభావం మరి నైనా అందరినీ కూడా మీరు దీవించిన ఆశ్రయించండి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం గర్భం దయచేయండి. గర్భించే సుఖమైన డెలివరీ తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది. దినమంతా కూడా మీ విశేషమైన కృపతో నింపిన మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.